హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నస్ రివ్యూస్. నేను మొహమ్మద్ నసరుద్దీన్. మీరు చూస్తున్నారు నస్ రివ్యూస్. ఈరోజు మనం అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్న ప్రోడక్ట్ వచ్చేసి టెక్నో పోవా 5 ప్రో 5G మొబైల్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటేనండి, రంగులు అనమాట. ఆర్జీబీ రంగులన్నీ మెరుస్తాయి దీంట్లో. టెక్నో పోవా 5 ప్రో 5G టెక్నో అనమాట. టెక్నో ఏంటంటే తక్కువ ప్రైస్లో మంచి వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్, మంచి ఇన్నోవేషన్తో అయితే మన ముందుకు వస్తుంది. ఈ మోడల్ వచ్చేసి 14,999 రూపాయలకైతే మేము తీసుకున్నాం. 8 GB ర్యామ్, 128 GB ఇంటర్నల్ మెమరీ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ 2023. సో ఇదైతే మంచిదే, మొత్తం అయితే బాగుంది. మనం మెయిన్ చూడాల్సింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు అనేది. దగ్గరలో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. 68W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, కెమెరా బాగుండిద్ది. మెయిన్ ఛార్జింగ్ పర్పస్ అండి. 68W అంటే తొందరగా ఛార్జింగ్ అయితే ఎక్కేసిద్ది. సో ఇప్పుడైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో మొత్తం చూసేద్దాం. ఫ్రెండ్స్, చాలామందికి డౌట్ ఏంటో వస్తుందంటే, నేను ఇన్ని మొబైల్స్, టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ రివ్యూ చేస్తుంటాను కదా, అన్నీ నావేనా వేరే వాళ్ళ ఏంటంటే చాలామంది డౌట్ వస్తుంటుంది. నేను చెప్తాను. కొన్ని వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళవి, మా రిలేటివ్స్వి, ఫ్రెండ్స్వి ఎలా అనమాట. కొన్ని వచ్చేసి నేను ఓన్గా కొనేవన్నమాట. సో ఇవన్నీ మొత్తానికి మనవే. కొంతమంది వేరే వాళ్ళు వచ్చేసి రివ్యూ చేసుకుని ఇస్తారు. కొన్ని ఏమో నేను కొనుక్కున్నది నేనే రివ్యూ చేసుకుంటాను. జస్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసుకోవడానికి కాదు, వాడుకోవడానికి అయితే నేను తీసుకుంటాను అనమాట. ఇది నాదే, ఈ మొబైల్ నేను తీసుకుంది. ఇదండి మన మొబైల్ బాక్స్. ఫుల్ ప్యాకేజింగ్తో అయితే వచ్చింది. ప్యాకేజింగ్ మంచిగా ఉంది, నీట్గా ఉంది. ఇప్పుడు మన మొబైల్ అయితే ముందుగా చూద్దాం. వచ్చేసిందో టెక్నో 5 ప్రో 5G మొబైల్ పోవా. 5000 mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్, 8 GB ర్యామ్, 120 GB ఇంటర్నల్ మెమరీ, 50 MP కెమెరా, RGB వెనకాల రంగులు అనమాట. 8+8 ఏంటంటే 8 GB ర్యామ్ ఇచ్చారు, ప్లస్ 8 GB విర్చువల్గా మనం అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 8 GB చేసుకుంటే 16 GB అనమాట. మనకి మాన్యువల్ ఉంది, వారంటీ కార్డు ఉంది. తర్వాత పౌచ్ ఉంది. పౌచ్ ఎలా ఉందో చూద్దాం. పౌచ్ వచ్చేసి బాగానే ఉంది, నీట్గా ఉంది, మంచి క్వాలిటీతోనే ఉంది. తర్వాత వచ్చేసి మనకి అడాప్టర్ 68W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అనమాట. ఇది 68W ఇంపార్టెంట్ బిగులు. తర్వాత కేబుల్ ఉంది. ఓకే, ఇవన్నీ సైడ్కి అలా పెట్టి మొబైల్ని అయితే చూద్దాం. ఈ మొబైల్ ప్రాసెసర్ కూడా మంచిదేనండి. డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 5G ప్రాసెసర్ మంచిగానే ఉంటుంది. యూసేజ్లో కూడా ప్రాబ్లం పెద్దగా ఉండదు. పైగా ర్యామ్ కూడా బాగుంది కాబట్టి బాగుంటుంది. ప్రాసెసింగ్ మొత్తం వర్క్ కూడా డైలీ యూసేజ్కి. ఇదండి మెయిన్. మనకి ఎక్కడే కలర్స్ కనపడలేదు అనుకుంటున్నారా, వస్తాయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ రంగులు కనబడుతూ ఉంటాయి అన్నమాట. మొబైల్ వచ్చేసి బాగుంది, ప్రీమియం లుక్ అయితే ఉంది. ఇక్కడ చూడడానికి ఇంకా డిజైన్ వచ్చేసి కొద్దిగా రొటీన్కి భిన్నంగా బాగానే ఉంది. కాకపోతే వచ్చేసి ఏంటంటే కెమెరా వచ్చేసి పంచ్ హోల్ లాగా వస్తే బాగుండేది. వాటర్ డ్రాప్ లాగా పాతకాలంలో నాదే ఇచ్చారు. మనం మెయిన్ చూసుకుంది దీంట్లో పంచ్ హోల్ కాదంటే డిజైన్ చూసాం, ప్రాసెసర్ చూసాం, ర్యామ్ చూసాం, RGB కలర్ చూసాం. అందుకని చెప్పి ఇదైతే నేను తీసుకున్నాను. కెమెరానే కొద్దిగా చూడడానికి కొద్దిగా ఓల్డ్ మోడల్లా ఉంది. పంచ్ హోల్ ఉంటే ఇంకాస్త లేటెస్ట్ మోడల్ అన్న ఫీలింగ్ ఉండేది. అయినా పర్లేదు, కెమెరా లుక్కే బాగాలేదు. కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. పర్ఫార్మెన్స్ బాగుంటే అది పంచ్ హోల్ అయినా, వాటర్ డ్రాప్ అయినా ఏదైనా మనకి పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ముందుగా దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి. ఈ ప్రోడక్ట్ లింక్ ఏదైతే ఉందో నేనైతే మా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఫోన్ బాగుందంటే మీరు కొనుక్కోవచ్చు. అమెజాన్ అనమాట. అమెజాన్లో అయితే నేను కొన్నాను. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి వెరైటీ ఆప్షన్స్ అయితే ఇంగ్లీష్ అని ఏదని అలాగే మనకి ఈఎంఐలో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అప్పుడప్పుడు ఈఎంఐ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. అప్పుడు మనం తీసుకోవాలన్నమాట. బెనిఫిట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దీనిలో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. స్క్రీన్ ఫేస్ లాక్ ఉంది, ప్యాటర్న్ నార్మల్ లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ ఉంది. ఫింగర్ ప్రింట్ వచ్చి సేమ్ మనకి పవర్ బటన్ దగ్గర ఉంటుంది అనమాట. పవర్ బటన్ అంత తలనొప్పి ఇంకేం లేదు. పవర్ బటన్ దగ్గర ఫింగర్ ప్రింట్ ఉంటే సరిగ్గా వర్క్ కావదు. అలా నార్మల్గా బ్యాక్ సైడ్ ఇస్తే అది సూపర్గా ఉండేది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడు మొత్తం ఇలాగే వస్తుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోవడమే. బాగుంది ఫ్రెండ్స్. ఇది స్క్రోలింగ్ కూడా స్మూత్గానే ఉంది. మరి మీకు క్యాప్చర్ అవ్వడం వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ నార్మల్గా అయితే స్క్రోలింగ్ బాగానే ఉంది. 128Hz రిఫ్రెష్ రేట్ అని ఉంది కాబట్టి బాగానే ఉంది. ఓకే, యాప్లోకి వెళ్ళి అసలు దీన్ని యూజ్ చేసేది మొత్తం చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, iOS 13.1.0 version 13.1.0. 13.1.0 version 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 13.1.0 ver
ఆండ్రాయిడ్ వర్షన్ 13. ఇంకేముంది, ర్యామ్ 8+5 GB. అంటే వాడు స్టార్టింగ్ 3+5+8 ఇస్తాడు, మనం 8 పెట్టి రీస్టార్ట్ చేసుకోవాలి. మనం ఇంకోటి ఏంటంటే, మనం విర్చువల్ ర్యామ్ ఏదైతే వాడు ఇచ్చింది మనం చేంజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫోన్ రీస్టార్ట్ అవుతుంది. సో మీకైతే ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఒక్కసారి మొబైల్ ఆఫ్ అయిపోయింది అనుకుని భయపడద్దు, ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. సో అదైతే ప్రాబ్లం లేదు. ఇదిగోండి మళ్ళీ ఆన్ చేశాను. కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు మీరైతే చూపిస్తాను చూడండి. ఈ నోటిఫికేషన్ ప్యానల్ నార్మల్గానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, మొత్తం బాగానే ఉంది. ఇంకేముంది మొబైల్లో చూడడానికి, మెయిన్ మన కలర్స్ రంగులు కావాలి కదా. అది ఎక్కడంటే స్పెషల్ ఫంక్షన్లో ఉందన్నమాట. బ్యాక్ లైట్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ బ్యాక్ లైట్ ఎఫెక్ట్ మనం ఆన్ చేసుకుని, మనకి డిఫరెంట్ వెరైటీస్ 6 డిజైన్స్ ఇచ్చారనమాట. 6 వెరైటీస్ మనకి ఏం కావాలో దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదైతే మీరు స్లో మోషన్లో ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి, లేకపోతే పాజ్ చేసి అక్కడ సెట్టింగ్స్ ఏమన్నా ఒకసారి చూడండి. పార్టీ అని, సాఫ్ట్ అని, డ్రీమీ అని, నన్ అని, ఇలా డిఫరెంట్ నన్ అంటే ఏం కలర్ వద్దని, రేసింగ్ అని, మొత్తం చాలా ఉన్నమాట. మనకి ఇన్కమింగ్ కాల్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్కి, తర్వాత స్టార్ట్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు మ్యూజిక్కి, ఇలా ఒక్కదానికి ఒక వెరైటీ ఇచ్చాడు. మళ్ళీ దాంట్లో కూడా 2-3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఛార్జింగ్ పెట్టినప్పుడు, లో బ్యాటరీ ఉన్నప్పుడు, గేమ్స్ ఆడేటప్పుడు మన లైటింగ్ వెలగాలా వద్దా అని. మెయిన్ ఈ లైటింగ్ కోసమేనండి ఈ మొబైల్ తీసుకుంది. లైటింగ్ బాగుంది, ర్యామ్ బాగుంది, ప్రాసెసర్ బాగుందని చెప్పి తీసుకున్నాం. RGB కలర్స్ అయితే భలే మెరుస్తున్నాయి. ఇంకా ఫీచర్స్ అన్ని నార్మల్ ప్రతి మొబైల్లో ఉండే ఫీచర్సే. మన మెయిన్ ఏంటంటే ఉన్న దాంట్లో వెరైటీ ఏంటి, అది మనకి ఒక ఇది ఉంది కదా, కొత్త సీసాలు పాత సారా అని ఏదో ఉంది కదా, అది కామెడీగా, కొత్త సీసాలు పాత పచ్చడి అని ఏదో ఏదో ఆ సామెత ఉందిలేండి, నేను మర్చిపోయాను. కెమెరా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఏ క్యామ్, బ్యూటీ, పోర్ట్రేట్, వీడియో, ఫిల్మ్, చాలానే ఉన్నాయి. ఫిల్టర్, ఫ్లాష్ ఆఫ్ ఆను, ఇవన్నీ రెగ్యులర్ పెద్దగా తేడా ఏం లేదు, నార్మల్గా ఉండేవి. ఇప్పుడు మనకి కెమెరాలో ఇంకా ఫోటో తీయడానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. వీడియోలోనే మనకు కాస్త డిఫరెన్స్ తెలిసేది. అది ఎలా అంటే చూస్తే ఇక్కడ 1080p 60fps ఇచ్చాడు, 2K 30fps ఇచ్చాడు, 720 1080p 30fps, 4K 60fps ఇవ్వలేదు, కానీ 4K 30 కూడా ఇవ్వలేదు. జస్ట్ 1080p 60fps ఇచ్చాడు, 2K 30fps ఇచ్చాడు. అంటే మనం 4K పెద్దగా రికార్డ్ చేయం, కానీ 2K కూడా అంత ఏం లేదు. మెయిన్ 1080 రికార్డ్ చేస్తాం కాబట్టి 1080లో మనకి 30fps ఉంది, 60fps ఉంది. సో ఇదైతే మంచి ఆప్షన్ అయితే నేను చెప్తాను. వీడియోస్ వ్లాగ్ తీసుకున్న వాళ్ళకి బెటర్ ఆప్షనే. బ్యాక్ కెమెరాలో 30fps ఉంది, 60fps ఉంది. మధ్యలో ఇలా యాప్ క్రాష్ అవుతుంది. అది 1-2 సార్లు నేను నోటీస్ చేశాను. అప్పుడు మరి ఎందుకో తెలియదు, నాకు అర్థం కాలేదు. ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను, అప్పుడు కాస్త సెట్ అయింది. కెమెరా బాగుంది. పర్ఫార్మెన్స్ యాప్స్ నేను 1-10 యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ట్రై చేశాను. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. లైట్ వెయిట్ ఉంది. కలర్స్ వచ్చేసి చాలా బాగుంది. నైట్ ఎఫెక్ట్లో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మీకు ఈ మొబైల్ అసలు ఎందుకు కొన్నావురా బాబు అని ఏమైనా అడిగితే, వాడికి ఎప్పుడు ఏం చేయాలంటే, నా నెంబర్ చెప్తాను, కాల్ చేయమనండి. మీ నెంబర్ అయితే చెప్పండి, కాల్ వస్తుంది. అప్పుడు అతనికి రంగులు చూపించండి. అతనికి లేదా ఆమెకి మీ ఏదైతే మొబైల్ వెనకాల రంగులు ఉన్నాయో అవి చూపించండి. ఈ రంగుల కోసం కొన్నానని. మిమ్మల్ని కాసేపు అలా చూస్తారు. ఈ రంగుల కోసం వారు నువ్వు 15,000 పెట్టి మొబైల్ కొన్నామని. అప్పుడు చెప్పండి, రంగుల కోసం మాత్రమే కాదు, రంగులు కూడా దాంట్లో ఉన్నాయి. దీంట్లో మనకి డైమెన్సిటీ ప్రాసెసర్ ఉంది, ర్యామ్ ఎక్కువ ఉంది, 68W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, డిస్ప్లే ఇలా ఉంది. దీంతో పాటు RGB కలర్స్ ఉన్నాయి. అందుకే తీసుకున్నానండి అని చెప్పండి. ఓకే, ఇప్పుడు డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ ఒకసారి మీకు రంగులు, బ్యాక్ లైట్ అనే సెట్టింగ్లో మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మీ సెట్టింగ్స్ ఏమంటే స్పెషల్ ఫంక్షన్కి వెళ్ళండి, బ్యాక్ లైట్ ఎఫెక్ట్కి వెళ్ళండి, అక్కడ చూడండి ఇన్కమింగ్ కావాల్సిన ఆప్షన్ ఉంది, అది నొక్కండి. నన్ను అని కొడితే ఏ రంగు రాదు. ఇక్కడ సాఫ్ట్, రేసింగ్, బ్రీత్, డ్రీమీ, పార్టీ, ఒక్కో కలర్కి ఒక్కొక్కటి వెనకాల మెరుస్తుంది చూసారా, RGB కలర్స్ అనమాట. మెరుస్తుంది కదా, అది సంగతి. ఒక్కో స్టైల్ ఒక్కోటి అనమాట. స్మూత్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది, ఫాస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేది. ఇక్కడ మొత్తం మన ముందు డిస్ప్లేలో కూడా కనబడుద్ది, బ్యాక్ తిప్పితే అక్కడ లైట్లు అయితే మనకు కనబడతాయి.
కెమెరా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. 5G మొబైల్ కాబట్టి 5G సిమ్ వేసుకుంటే 5G వచ్చింది. 4G సిమ్ వేసుకుంటే రాదు. అదైతే మీరు 5Gకి అప్గ్రేడ్ అవ్వండి. ఇంకేముంది దీంట్లో, మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయారు. అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది కొట్టండి. దాని పక్కన గంట బెల్ ఐకాన్ దాన్ని కూడా కొట్టండి. అప్పుడే మీకు RGB కలర్స్ అన్నీ వస్తాయి ఈ మొబైల్ తీసుకున్నట్లయితే, లేకపోతే రావు. మీకు మన రివ్యూ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, డౌట్లు కమెంట్లో అడగండి. డిస్క్రిప్షన్లో కూడా ఈ మొబైల్ లింక్ అనేది ఇచ్చాను, అమెజాన్ లింక్ కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ మొహమ్మద్ నసరుద్దీన్ ఎంకామ్.